గైస్ ఇక్కడైతే లంచ్ చేసేసి రుషికొండ బీచ్కి అయితే వెళ్ళిపోదామని అయితే అనుకుంటున్నాం. ఇదైతే గ్రేట్ ఇండియన్ కిచెన్లో అయితే చేసేసాం. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మేఘ్నా వ్లాగ్స్, ఎంకే వ్లాగ్స్ అండ్ టాక్స్. మొన్న నేను శ్రీకాకుళం వెళ్ళాను కదా, మేఘ నాకు పొలాలు అవన్నీ చూపించింది. ఇప్పుడు మేఘ వైజాగ్ వచ్చింది, నేను రుషికొండ బీచ్ చూపించుకుంటున్నాను. చూసేద్దామా రండి, బిగిన్. సో ఇదైతే రుషికొండ బీచ్ ఎంట్రన్స్ అనమాట. చుట్టుపక్కల షాప్స్ అయితే ఉంటాయి. సో స్టార్టింగే మనకి ఏమైనా అంటే బీచ్లో స్నానానికి ఏమైనా డ్రెస్సులు కానీ లేదా ఫొటోస్కి స్పెక్ట్స్ ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, చాలానే ఉంటాయి. నేనైతే ఈ స్పెక్ట్స్ అయితే తీసుకున్నా, ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మొత్తం షాప్స్ అయితే ఉన్నాయి కదా, చాలా అంటే అన్నీ కూడా దొరుకుతాయి. లైక్ ఆడుకోవడానికి, పిక్స్కి ఏమైనా కావాలి అంటే వాటికి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ బీచ్కి సంబంధించి ఇక్కడ దొరుకుతాయి. సో లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు బీచ్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఎంతమందికి వైజాగ్ బీచెస్ అంటే ఇష్టమో కామెంట్స్ చేసేయండి. అండ్ అలాగే మేము ఇక్కడ ఎంటర్ అయిపోయాం కదా, యాక్చువల్లీ అమ్మ, నేను, అన్నయ్య అందరం వచ్చాం. బట్ వాళ్ళు అమ్మ అండ్ అన్నయ్య వేరే పని ఉందని వెళ్ళిపోయారు. సో మేము ముగ్గురం ఇక్కడైతే బీచ్ చూసేద్దామని అలా అయితే వచ్చేసాం. నేను చాలా టైమ్స్ వచ్చాను, బట్ కొన్నిసార్లు షేర్ చేసుకోవడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. ఈసారి మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వీడియో అయితే క్యాప్చర్ చేశాను. అండ్ అతి అయితే అన్నారు అక్కడ వేరే దగ్గర కూర్చుందాం అనేసి, వద్దు బీచ్లోకి వెళ్దామని అయితే వెళ్ళిపోయాం. బట్ యాక్చువల్లీ మేము డ్రెస్సెస్ కూడా తీసుకురాలేదు, స్నానం చేయడానికి అయితే అవ్వలేదు. ఓన్లీ జస్ట్ పిక్స్ అండ్ బ్లాగ్స్ అయితే చేసుకొని వెళ్ళిపోదాం అనేసి అయితే వచ్చాము. కొన్ని పిక్సెస్ అండ్ రీల్స్ అయితే తీసుకున్నాం. సో తీసుకున్నాక వేరే సైడ్ వెళ్దామని అయితే అనుకుంటున్నాం, బట్ వెళ్తామో లేదనేది అండ్ వరకు చూసేయండి. అండ్ చూసారు కదా, క్రౌడ్ కూడా మామూలుగా లేదు. యాక్చువల్లీ టైం ఇప్పుడు 2:30 అవుతుంది, అయినా సరే ఎంతమంది ఉన్నారు అంటే బీచెస్ అంటే ఎంత ఇష్టమో ఒకసారి మీరే ఆలోచించండి. అండ్ ఇక్కడ చింటూ బాయ్ అయితే పడుకున్నాడు లేపేశాను, కొంచెం ఉంటే నన్నే చంపేసిందను. సో ఇక్కడ నుంచి వేరే దగ్గరికి అయితే వెళ్ళాము మేము. అండ్ ఇక్కడ రాళ్ళు ఉంటాయి కదా, అక్కడికైతే వెళ్దాం. ఇక్కడ ఎవరైనా తాగుతారు, నేనైతే ఇంకా మౌంటైన్ డ్యూ అయితే అక్కడ తాగేసాను. అండ్ అలాగే వాళ్ళు కాఫీ కూడా తాగారు. ఇక్కడ కాఫీ అయితే 40 రూపీస్ పడింది. సో కాఫీ తాగిన తర్వాత కొంచెం మళ్ళీ కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాం. గాలి అయితే విపరీతంగా ఇస్తుంది. బీచ్కి వచ్చిన తర్వాత మురి మిక్చర్ తినకుండా ఎలా కంప్లీట్ అవుతుంది చెప్పండి బీచ్ వైబ్స్ అనేది. సో అందుకే మురి మిక్చర్ అయితే కొనేసుకున్నాను. 40 రూపీస్ అయితే కాస్ట్ చేశారు. ఇక్కడ ఇది వర్తా కాదా చెప్పేయండి, మీరు ఎంతమంది ట్రై చేశారా? ఇక్కడ నేనైతే ఒకటి తినేసాను, నాకు అంత టేస్ట్ అనిపించలేదు, బట్ ఓకే అనిపించింది. ఓకే, ఎండ్ ఆఫ్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఫర్ ఎంకే.